ఇక మా బ్రేకింగ్ న్యూస్ స్పెషలిస్ట్ తిరకాసనియ ఏం స్టింగ్ ఆపరేషన్లో ఉన్నాడో ఏటి చేసేస్తున్నాడో చూసేద్దాం. ఓ తిరకాసనియా, తిరకాసనియా, మా తిరకాసని పిలిస్తే ఎవరో ఆంటీ గొర్రె లైన్లోకి వచ్చారు. ఓహో బాబోయ్, తెగ వయ్యారలిపోతుంది ఈవిడా. నేనే జోగన్నా. ఓహో నీ దొంపదగా తిరకాసనియా, నువ్వేనా? చూస్తా కూడా అడుగుతావేందనా? ముగ్గేస్తా ఉండా. అడు చూడ 16 చుక్కలు ముగ్గేసా. ఎట్టా ఉందనా? ఏటని ఎలాగైపోయావు? నువ్వు ముగ్గేయడమేంటి అసలు? మీ ఆవిడ లేరా ఇంట్లో? మా ఆవిడ నెల్లూరు పోయిందనా, అందుకని నేనే వేస్తా ఉండా. అన్నట్టు జోగన్న, నీకు రథం ముగ్గు వచ్చా? నాకు రథం ముగ్గు రాదు, రాట్నాల ముగ్గు రాదు. అంటే మీ ఇంటి ముందు స్పెషల్ ముగ్గు వేయలేదా నువ్వా? లేదు లేదు లేదా? ఓ అమ్మా, అంటే మీరు పండగ చేసుకోవట్లేదు అన్నమాట. పండగ ఇప్పుడేటుందని ఆ పండగ? ధనా, నువ్వు అటు మాట్లాడతావా? నాదేంద్ర మనోహర్ సార్ చెప్పింది వినలేదా నువ్వా? ఏం లేదు. ఏటన్నారు ఆయన గోరు? అందరూ ఇంటి ముందు ముగ్గులు వేసుకొని టపాసులు కాల్చి సంక్రాంతి దీపావళి పండగ చేసుకోవాలని చెప్పారు కదా, తెలీదా నీకా? మనందరం కూడా సంతోషంగా ఆనందించి సాయంత్రం ఈరోజు 6 ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి ప్రాంతంలో కూడా మనం అద్భుతంగా టపాకాయలు పేల్చి పండగ చేసుకోవాలా? దేనికి పండగ? దేనికని అడుగుతావేందనా? సుపరిపాలన ప్రారంభమయ్యే ఏడాది పూర్తయిన సందర్భంగా పండగ చేసుకోవాలంట అందరూ. ఓహో అదే సంగతి. అందుకేనన్నా ముగ్గులు వేస్తా ఉండా. అదిగో టపాసాలు కూడా తీసుకొచ్చా కాల్చడానికి. అంటే తల్లికి వందనం ఇచ్చారా? ఎక్కడిచ్చారా? ఇలేదు కదా. ఉచిత ఆర్టీసీ బస్సు ఏటైనది చూసుమనింది. మరి నిరుద్యోగ వృత్తి సంగతి ఏంటి? అసలు ఆ ఊసే లేదు కదనా. రైతు భరోసా అనో ఖజానా ఖాళీగా ఉందంట కదా, బాబు గారు చెప్పారు కదా. ఆ 3 గ్యాస్ సిలిండర్లు లేట్ అయినాయి. ముక్కతా మూలగతా ఒక్కటిచ్చారా, మిగతా 2 ఎక్కడికి పోయినాయో కనపడటం. కరెంటు బిల్లులు తగ్గిస్తా ఉన్నారు కదా, తగ్గించారా? తగ్గించడం ఏందనా? కరెంటు బిల్లులు డబల్ అయిందని జనాలు అల్లాడిపోతుంటారా? మరి అలాంటప్పుడు ఎవరు చేసుకుంటారు పండగ? ఎందుకు చేసుకుంటారు పండగ? అవును నిజమే కదా. మరి నాదేంద్ర సారు పండగ ఎందుకు చేసుకోమన్నారు? కొంపదీసి ఈ హామీలన్నీ అమలు చేసేసాం అని అనుకుంటున్నాడేమో ఆయన. అయ్యో ప్రకాశనియా, ఏటైంది? ఆ సౌండ్ ఏంటి? నువ్వేటనియా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అయిపోయావు? ఏటైంది అసలు? సంక్రాంతి ఒక్కటే కాదు, దీపావళి పండుగ కూడా చేసుకోమన్నాడు నాదేంద్ర సారా. అబ్బో, ఇంతోటి పంతనానికి 2 పండగలు. దీపావళి పండుగ కూడా చేసుకోమన్నాడని నాదేంద్ర సారు ఇందాక 2 లక్ష్మీ బాంబులు అంటించానన్నా. ఆ 2 బాంబులు ఇందాకేం పేలలేదు. నేను వెళ్ళి ఎందుకు పేలలేదా అని దాన్ని అట్ట దగ్గర ముఖం పెట్టి చూస్తుంటే తపామని పేలిందనా. అయిందా? బాగా అయిందా? నీకు ఇలాగే కావాలా? ఆయన చెప్పడం బాగుంది, నువ్వు తగుదనమ్మా అన్నట్టు ముగ్గులేయడం బాగుంది. ఇప్పుడే డాన్స్, ఇప్పుడు కాల్చి పటాకు. పండగ అంట పండగ. మళ్ళీ ఏటైందన్యా? ఇందాక నీకు 2 లక్ష్మీ బాంబులు అంటించానని చెప్పాను కదానా, ఇప్పుడు ఆ 2వ బాంబు కూడా పేలిపోయిందనా. ఓర్ని ఇవాళ నువ్వు లేచిన ఎలా వేసేసం బాగున్నట్లేదు. వచ్చే ఆఫీస్కి వచ్చే. యోగన్న, మళ్ళీ ఏటనియా? నా దగ్గర ఇంకా ఒక 2 చిచ్చుపుడ్లు, 2 భూచక్రాలు, ఒక పాము బిళ్ళ ఉందనా, అవి కూడా కాల్చుకొని వచ్చేస్తా. అసలు నీ మొహం అద్దంలో చూసుకున్నావా? బాంబులు పేలి మాడిపోయిన మసాలా దోశలా తయారయ్యింది. అయినా నువ్వు ఇంకా పండగ మూడులోంచి బయటికి రావట్లే. కనీసం ఒక పాము బిళ్ళన్నా కాల్చుకొని వస్తానన్నా, వేస్ట్ అయిపోద్దా. ఇంకో మాట మాట్లాడావంటే ఆ 1000 వాళ్ళ తెచ్చి అంటించి నీ జోబులో వేసేస్తాను. నడు అక్కడి నుంచే. ఏందోనమ్మా, మా నాయకుల్లాగే ఈ లక్ష్మీ బాంబులు కూడా నమ్మించి మోసం చేసేది. ఓ అమ్మ, ఒళ్ళంతా మంట పడుతుందమ్మా.